వెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాయక అని చెప్పేసి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిటి కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ఆ స్వామి యొక్క దర్శనం చేయటం, ఆ స్వామి సన్నిధిలో మీ అందరి యొక్క శ్రేయఃప్రార్థన చేయటం అనేటటువంటిది మాకు అత్యంత అభీప్సితమైనటువంటిది. నేను ఈసారి ద్రవిడ దేశంలో ఆంధ్రదేశంలో యాత్ర చేయాలని సంకల్పించి ద్రవిడ దేశంలో యాత్ర అంతా పూర్తి చేసి ఆంధ్రదేశంలో యాత్ర మొదలు పెడుతూ ప్రప్రథమంగా తిరుపతి వచ్చి స్వామి దర్శనం చేసి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అని సంకల్పించాను. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్క కృప వల్ల మన యొక్క యాత్ర ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా జరుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో మొట్టమొదటి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్షేత్రం అనేటటువంటిది మనకు అనాది కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంతో అలరారుతున్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నేడు జరుగుతున్నాయి అనేటటువంటిది మాకు సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా వేదశాస్త్రములకు ఇక్కడ ఆదరణ ఉన్నది. వైదిక విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడ్డది. తన్మూలకంగా వేదములకు, వేదాంగములకు, వేదభాష్యమునకు విశేషమైనటువంటి ఒక ఆదరణ లభించింది అనేది అత్యంత ప్రమోదాస్పదమైన విషయం. కొండ మీద వేద సంస్కృత ఆగమ పాఠశాల, వేదాలు, సంస్కృతం, ఆగమములు, వీటికి ఆదరణ అక్కడ కొండ మీద వందల మంది విద్యార్థులు వేద శాస్త్ర ఆగమములలో వ్యాసంగం చేయటం, అది కూడా మాకు అత్యంత ఆనందదాయకం. అంతేకాకుండా వేద పండితులను ఎక్కడున్నా వాళ్లను సత్కరించడం, వాళ్లకు మాసాసనములు ఇవ్వటం అనేటటువంటి కార్యం తిరుపతి దేవస్థానం ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి యొక్క సలహా మేరకు ఆరంభించింది. అంతకు పూర్వం లేదు. గణపతి శాస్త్రి గారు దేవస్థానం వారికి సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వాలంటే ఆ స్వామి సంపాదించేటటువంటి ద్రవ్యాన్ని కొంతన్నా వేదశాస్త్రములు ఖర్చు పెట్టండి. స్వామి యొక్క సంపాదనను ఆ స్వామిని సంతృప్తిపరచాలంటే వేదశాస్త్రములకు మీరు ఖర్చు పెడితే దానివల్ల స్వామి యొక్క కృపకు మీరు పాత్రులవుతారు అని గణపతి శాస్త్రి గారి సలహా ఇవ్వటం, దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు స్వీకరించడం, ఆ మూలకంగా వేద పండితులు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి దేవస్థానాల్లో వేదపారాయణ చేయండి, మీకు ఇక్కడి నుంచి వేతనం పంపిస్తామని చెప్పేసి, అలాగే మీ కుమారులకు మీరు వేదం చెప్పండి, కుమారాధ్యాపక స్కీమ్ అని చెప్పేసి దానివల్ల వేద ప్రచారం చేయడం, ఈ మొదలైనటువంటి కార్యం తిరుపతి దేవస్థానం వారు చేయటం చాలా ప్రమోదదాయకం. అలాగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథములను ప్రచురించడానికి దేవస్థానం విశేషంగా సహకరించడం, ధర్మ ప్రచారానికి కావలసినటువంటి సదుపాయాలని కలిగించడం, ఇవన్నీ కూడా మాకు విశేషంగా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయాలు.